పాలస్తీనా అనేటువంటి దేశం గనక ఏర్పడకపోయేటైతే పుట్టే ప్రతి ఒక్కరూ ఒక సాయుధ పౌరుడిగా, సాయుధ పోరాట యోధుడిగా తయారయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. మీరు చూడండి, పాలస్తీనా పౌరుల్ని 80 ఏళ్ల నుంచి చూస్తే 80 ఏళ్ల క్రితం ప్రారంభమైన, దాదాపు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ పోరులో పాలస్తీనా పోరులోనే పుట్టి, పోరులోనే పెరిగి, పోరులోనే మరణిస్తున్నటువంటి తరతరాలు అక్కడ ఉన్నాయి మనకి. ప్రపంచంలో ఇలాగా అంటే పోరు మధ్య, పోరు బాటలో పుట్టి పెరిగి మరణిస్తున్నటువంటి జాతి మరొక దేశం ప్రపంచంలో, మరొక ఖండంలో ఎక్కడా లేదు ఇంతవరకు. అందువలన ప్రతి పిల్లవాడు కూడా ఒక సాయుధ యోధుడిగా తయారయ్యేటువంటి పరిస్థితి అక్కడ, భౌతికమైనటువంటి పరిస్థితి ఆ విధంగా అక్కడ ఉంది. అందుకని ఒకవేళ హమాస్ అంతం చేసినా కానీ, గతంలో పిఎల్ఓని అంతం చేశారు, అదేవిధంగా అనేక సంస్థలను కూడా మట్టు పెట్టారు, లేదా ఉనికిలో లేకుండా చేశారు. మరి హమాస్ ఎట్లా పుట్టుకొచ్చింది? అవన్నీ చేసిన తర్వాతే కదా. అందువలన ఆ సమస్య ఉన్నంత వరకు హమాస్ కాకపోతే మరొక రూపంలో, లేదా మరొక సంస్థ ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంది. కానీ హమాస్ ని టచ్ చేస్తే ఇక్కడ ఇరాన్ ఊరుకునే సిచ్యువేషన్ కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఇటు లిబియాకి సంబంధించి అక్కడొక్కడ సినారియో మారుతూ ఉంటుంది. ఇది కేవలం హమాస్కు, గాజాకు మాత్రమే పరిమితం అవకాశం ఉండదు. ప్రపంచ దేశాలన్నిటికీ సంబంధించి కూడా ఆ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఒక విధంగా చెప్పాలంటే బాంబుకి సంబంధించి ఒక తాడు కింద మాట్లాడుకుంటే ఆ తాడుకి నిప్పంటించాడు ట్రంప్ అనుకోవచ్చు. సో ఈ బాంబు పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఎందుకు ప్రపంచ దేశాలు ఇవి కనీసం మంటని ఆర్పే ప్రయత్నం, లేకపోతే అగ్గి రాజేస్తున్న ఆ తాడుని తెంపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనుకోవాలి? ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా చేస్తున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా తాజాగా ప్రకటించినటువంటిది కూడా ఏంటి? శాశ్వత పరిష్కారం, రెండు దేశాల ఏర్పాటు అంటే ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల ఏర్పాటే శాశ్వత పరిష్కారం అని చెప్పేసి సౌదీ అరేబియా తాజాగా కూడా చెప్పింది, నిన్న కూడా చెప్పింది. ప్రతి దేశం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి తీర్మానాలు అదే చేశాయి, లేదా సాధారణ అసెంబ్లీలో ప్రతి ఏటా జరిపేటువంటి ఓటింగ్ లో తీర్మానాలు అదే చేస్తున్నాయి, లేదా భద్రతా మండలి కూడా అదే చెప్పింది. అందువల్ల దాని సంగతి తేల్చకుండా ప్రతి దేశం కూడా, ప్రతి సభ్య సమాజం కూడా పాలస్తీనా ఏర్పాటు చేయాలి అనేటువంటిది స్పష్టంగా అభిప్రాయం కలిగి ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ పాలస్తీనా ఏర్పాటు కోసం ఆయా ప్రపంచ దేశాలన్నీ వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేయడము, లేకపోతే ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తున్నటువంటి అమెరికా లేదా ఇతరుల వాటి మీద దాడి చేయడం అనేటువంటిది భౌతికంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. నిజానికి అలాంటి పరిస్థితి మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్ దేశాలే ఆ విధంగా చేసినప్పటికీ ఈ పాటికి ఇజ్రాయెల్ ఎప్పుడో తుండు తుపాకీతోటి మొత్తం లేపేసి ఉండేవాడు. కానీ అటువంటి పరిస్థితి లేదు కనుకనే భౌతికంగా సమాజం మొత్తం, అరబ్ సమాజం కూడా చీలు ఉన్నది కనుకనే అమెరికా అదే విధంగా ఇజ్రాయెల్ ఆటలు అక్కడ సాగుతున్నాయి. అయితే అంత మాత్రాన మొత్తం గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం, లేదా వెస్ట్ బ్యాంక్ స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది అంత తేలికైనటువంటిది కాదు. ఇదే ట్రంప్ తటస్థంగా ఉంచినటువంటి జెరూసలేం ప్రాంతంలో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడికి, దేనికి ఆ ప్రాతినిధ్యం అంటే ఇజ్రాయెల్కి ప్రాతినిధ్యం. అంటే ట్రంప్, అమెరికా ఎవరైనా కానివ్వండి, నెతన్యాహు కంటే ఎక్కువగా రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అయితే, ట్రంప్ చేసేటువంటి పిచ్చి ప్రకటనలు వీటన్నిటిని కూడా మిగతా దేశాలన్నీ కూడా, చైనా గాని, రష్యా గాని, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇట్లాంటి దేశాలన్నీ కూడా పరిశీలిస్తున్నాయి. ఒక దశ దాటి, రెడ్ లైన్స్ దాటితే ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ. అంటే ఇక్కడ ఈ పాయింట్కి వస్తున్నాను. సపోజ్ 72 గంటల తర్వాత హమాస్ మీద కనుక అమెరికానే, ఇక్కడ ఇజ్రాయెల్ కూడా కాదు, అమెరికా కనుక నేరుగా దాడికి దిగితే ఇది ప్రభావం కేవలం ప్రపంచ దేశాలు, అమెరికా గాజా, లేకపోతే అమెరికా ఫాలస్తీన్, లేకపోతే అమెరికా హమాస్ కింద చూడడం జరుగుతుందా? లేకపోతే ప్రపంచ దేశాలన్నీ, ఎందుకంటే ఇరాన్ అక్కడ రంగంలో దిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇరాన్కి మద్దతుగా రష్యా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది అనుకోవాలా? చైనా కూడా రంగంలోకి దిగచ్చు, ఎందుకంటే రష్యాకి కాస్త క్లోజ్ అసోసియేషన్ కనిపిస్తుంది కాబట్టి ఇలాగే చూడాలా? లేకపోతే కేవలం ఇది గాజాకి అమెరికాకి మధ్య ఇజ్రాయెల్ కాంబినేషన్లో ఇలాగే చూడాలా అండి? ఇప్పుడు హమాస్ సాయుధుల్ని పట్టుకోవాలనేటువంటి పేరుతోటి మొత్తం గాజాలో ఉన్నటువంటి 20-25 లక్షల మంది జనాభా మీద
ఇజ్రాయెల్ దాడి చేసింది. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ ని పక్కన పెట్టేసి ఆ పాత్రను అమెరికానే పోషించాలనుకుంటే దానికి అవసరమైనటువంటి సాధన సంపత్తి అంతా కూడా మధ్యధరా సముద్రము, ఎర్ర సముద్ర ప్రాంతాల్లో అమెరికా యుద్ధ నౌకలు ఉన్నాయి, అవసరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అది కూడా చేయొచ్చు. కానీ అలాంటి పరిస్థితి తలెత్తేటువంటి అవకాశాలు ఇప్పుడైతే లేవు. ఎందుకంటే అమెరికా ఆ విధమైనటువంటి దానికి కనుక తెగించేట్లయితే పర్యవసానాలు, ఎందుకంటే ఒక యుద్ధం చేయాలంటే పరిమితమైనటువంటి యుద్ధం చేయాలన్నా కూడా అమెరికా కానీ ఏ దేశానికైనా సన్నద్ధత అవసరం. అలాంటి సన్నద్ధత లేకుండా శనివారం నాటికి మీరు బందీలను విడుదల చేయకపోయేట్లయితే ఆదివారం నాటి దాడి చేస్తాను అని గనక అనేట్లయితే దానికి తగినటువంటి ఫలితాన్ని అమెరికా గాని లేదా ఇజ్రాయెల్ గాని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు హౌతీస్ సాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఇరాన్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం గమనంలోకి తీసుకున్నప్పుడు అమెరికా కానీ ఏ దేశమైనా సాధారణ పరిస్థితుల నుంచి యుద్ధానికి పోవాలంటే దానికి అవసరమైన సన్నాహాలు కావాలి. అలాంటి సన్నాహాలు అమెరికా ఇంతవరకు అయితే చేయలేదు. దానికైతే ఉన్నాయి, చుట్టుపక్కల అనేక దేశాల్లో దానికి ఉన్నటువంటి స్థావరాలు కావచ్చు, అన్ని ఉన్నాయి. కానీ స్థావరాలు ఉండటం వేరు, యుద్ధ సన్నాహాలు చేయడం వేరు. అందువలన ఇప్పుడు ట్రంప్ అనేటువంటి వాడు ఒక బెదిరింపులకు పాల్పడ్డాడనే మొత్తం అరబ్ దేశాలు కూడా భావిస్తున్నాయి. హమస్ కూడా అదే చెప్తా ఉన్నది. దీనికి మించిపోతాడా అనేటువంటిది మనం ఆదివారం నాడు చూస్తాం. మీరు అన్నట్టుగా ఇక్కడ ఎందుకంటే రెడ్ సీ మీదుగా అక్కడ హౌతీలు దుశ్చర్య అంటూ ఒక మాట వినిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ అమెరికా నుంచి వచ్చే కొద్దిగా చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చే ఆ షిప్స్కి సంబంధించి టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ దాడి చేస్తున్న సందర్భం ఇప్పుడు హౌతీలు కూడా అక్కడ రెచ్చిపోయారు అనుకుందాం. అంటే ఫర్ ఏ మ్యాటర్ ఫర్ సమ్ జరుగుతున్న పరిణామాలు బట్టి ఒకవేళ అక్కడ హౌతీలు కూడా దాడులకు దిగితే ఇటు ఏషియన్ కంట్రీస్కి కూడా ఇబ్బందికరంగా మారుతుంది, ఆసియా దేశాలు కూడా ఇబ్బందికరంగా మారుతుంది, రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉంటుందా ఆసియాన్ కంట్రీస్కి సంబంధించండి? ఎందుకంటే ట్రంప్తో మాట్లాడితే బాబు కొంచెం 2 రోజులు ఆగరా ఆలోచించింది, ఎందుకంటే మాకు ఇంపాక్ట్ ఉంటుంది. సో అవి అటువంటి చర్చలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా అండి? ఇప్పుడు యెమెన్లోనే హౌతీలు అనేటువంటి ఆ సాయుధ బృందానికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇరాన్ ప్రాక్సీలు, అంటే ఇరాన్ ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తే ఆ విధంగా వ్యవహరించేటువంటి శక్తులు అనేటువంటిది మనం గమనించాలి. వాళ్ళు కానీ లేదా లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా కానీ వీళ్ళందరూ కూడా ఇరాన్ మద్దతుదారులుగా లేదా ఇరాన్ అందించేటువంటి ఆయుధ సాయం లేదా డబ్బు సాయంతో నడుస్తున్నటువంటి సంస్థలు అవి. దాన్ని ఆ హౌతీ సాయుధ సంస్థల్ని అణిచివేయడానికి అమెరికన్లు సౌదీ అరేబియాను ఉపయోగించారు. గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో సౌదీ అరేబియా ఆ హౌతీలను అణిచివేయడానికి తాను చేయగలిగినంత చేసింది. కానీ హౌతీలను అణిచివేయడం అనేటువంటిది సౌదీ అరేబియాకి సాధ్యం కాలేదు. అటువంటి సౌదీ అరేబియా మేము హౌతీలతోటి మేము పరస్పర దాడులకు దిగము, మేము రాజీ చేసుకుంటామని చెప్పేసి దాడుల్ని ఉపసంహరించి ఆ ఇరాన్ తోటి సర్దుబాటు చేసుకుంది. అందువలన అక్కడ హౌతీలు యొక్క స్థానం అనేటువంటిది ఇప్పుడు మరింతగా పటిష్టమైంది. ఎందుకంటే 2 వైపుల నుంచి జరిగేటువంటి దాడి, ఒకవైపు ఇజ్రాయెల్ వైపు నుంచి, మరొక వైపు సౌదీ అరేబియా నుంచి గతంలో దాడులు జరిగాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, ఒక్క ఇజ్రాయెల్ మాత్రమే వాళ్ళు ఎదుర్కోవాలి. అందువలన ఈ మారినటువంటి పరిస్థితులను కనుక చూసినప్పుడు హౌతీలు అనేటువంటి వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి బలమైనటువంటి సాయుధ సంస్థగా ఉన్నారు. రెండవది సిరియాని స్వాధీనం చేసుకున్నటువంటి ఈ సాయుధ శక్తులు కూడా ఏవైతే ఉన్నాయో ఈ సాయుధ శక్తులు కూడా అమెరికాకు అనుకూలమైనటువంటివి కాదు. అవి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టర్కీ పలుకుబడిలో ఉన్నటువంటి శక్తులు అవి. అందువల్ల అటువంటి యుద్ధమే కనుక ఒకవేళ ప్రాంతీయ యుద్ధమే కనుక వచ్చేట్లయితే టర్కీ కూడా ప్రభావితం అవుతుంది. మరి టర్కీ దానికి అంగీకరిస్తుందా? టర్కీ అనేటువంటిది నాటో కూటమిలో అమెరికాకి మిత్ర దేశంగానే ఉంది. అమెరికా తోటి అన్ని విషయాల్లో అది ఏకీభవించట్లేదు ఈ విషయంలో కూడా. అందుకనే అక్కడ సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత అది ఆ సిరియా అనేటువంటిది అమెరికా చేతుల్లోకి పోకుండా టర్కీ తన చేతుల్లోకి తీసుకుంది. ఇరాన్ నుంచి అమెరికా చేతుల్లోకి పోలేదు టర్కీ ఇప్పటికీ.
సిరియా టర్కీ చేతుల్లో ఉంది, టర్కీ ప్రభావంలో ఉంది. అందువల్ల వీటన్నిటిని అమెరికా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ ఇవన్నీ తాత్కాలికమైనటువంటి బెదిరింపులు. ఎందుకు అంటే నెతన్యాహు